నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ లో ఉన్నాం. ఇక్కడ ఎలక్ట్రిక్ బిల్ కలెక్టర్స్ ఇక్కడ కొంత ధర్నాకు దిగడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా ఏమంటున్నారంటే వాళ్ళకి రావాల్సిన వేతనం ఆగడం దాని గురించి, అలాగే విద్యా సంస్థలు గృహజ్యోతి అనే ఏదైతే పథకం పెట్టారో దీని ద్వారా వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, అంటే ప్రధానంగా మీరు డిమాండ్ చేసేది ఏంటి ఈ రోజు బిల్లు కలెక్టర్లు అందరూ సుమారుగా రాష్ట్రంలో 650 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గృహజ్యోతి అమలు చేసిన తర్వాత ఉపాధి అనేది కోల్పోయారు. మేము అడుగుతా ఉన్నాము, ఈ 650 మంది గత 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసుల్లోనూ, ఎస్సీ ఆఫీసుల్లోనూ, డిఈ ఆఫీసుల్లోనూ కూడా వీళ్ళకు ఉపాధి కల్పించి లేబర్ కమిషనర్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 11 ప్రకారంగా కనీస వేతనాలు ఇవ్వమని అడుగుతున్నాము. దీని మీద 3 సార్లు డిప్యూటీ సీఎం అండ్ పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని కలిసిన ప్రతిసారి కూడా చూస్తాము, చేస్తాము, డిపార్ట్మెంట్ సంగతి మీకు అందరికీ తెలుసు కదా అని చెప్పి కాలయాపన చేశారు. అంతే తప్ప నిర్దిష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. అందుకోసమని ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర సుమారు 400-500 మంది బిల్లు కలెక్టర్స్తో 1 డే నిరాహార దీక్ష పెట్టాము. ఈ నిరాహార దీక్ష ద్వారా ట్రాన్స్కో యాజమాన్యం, డిస్కామ్స్ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ మంత్రి గారు వెంటనే ఈ 650 మంది బిల్లు కలెక్టర్స్ కి ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జీవో నెంబర్ 11 అనే అంశం మీరు లేవనెత్తారు కదా, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ఇది కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చినటువంటి జీవో. ఈ కాంట్రాక్ట్ కార్మికుల జీవో ప్రకారంగా కనీస వేతనం 13,000-14,000 ఉంది. ఈ 13,000-14,000 ఇవ్వడం వలన నెలకే 90 లక్షల వరకు ఖర్చు చేస్తా ఉంది. సంవత్సరానికి 10 కోట్లు ఖర్చు చేస్తా ఉంది. కానీ వీళ్ళ ద్వారా డిపార్ట్మెంట్కి వచ్చేది 100 కోట్ల ఆదాయం. మరి 100 కోట్ల ఆదాయాన్ని వదులుకుని 10 కోట్ల కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండోది, 650 మంది రోడ్ల మీద పడతా ఉన్నారు. అంటే 650 కుటుంబాలు రోడ్ల మీద పడతా ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయ మార్గంలో ఈఆర్ఓలోను, ఎస్సీ ఆఫీసుల్లోను, డిఈ ఆఫీసుల్లోను ఉపాధి కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతాం. ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఇబ్బంది రాలేదా? మరి ఎట్లా? ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత ప్రమాదం రాలే. ఎందుకంటే అప్పుడు గృహజ్యోతి లేదు, ఇప్పుడు గృహజ్యోతి వచ్చింది. అప్పుడు కూడా ఆన్లైన్ లో ఉండడం కారణంగా అప్పుడు 12,000, 13,000 మాత్రం వచ్చేది. కానీ ఇప్పుడు మొత్తానికి ఉపాధి కోల్పోయింది. రోజు మొత్తం కష్టపడతా ఉంటే 10 బిల్లులు వస్తా ఉన్నాయి. అంటే ఒక బిల్లుకి 2 రూపాయలు ఆట అన్నానంటే 25 రూపాయలు, 30 రూపాయలు వస్తున్నాయి. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత సీరియస్ లేదు. కానీ ఇప్పుడు చాలా సీరియస్ పరిస్థితి. కుటుంబాలు కొంతమంది అయితే ఉపాధి లేక, కిరాయిలు కట్టలేక, హౌస్ ఓనర్స్ బాసనలు కూడా బయట వేసే పరిస్థితి వస్తా ఉంది. ఈ విషయాలన్నీ కూడా ట్రాన్స్కో యాజమాన్యానికి చెప్పాము, బట్టి విక్రమార్క గారికి చెప్పాము. కానీ ఏ రకమైనటువంటి స్పందన అయితే లేదు ఇంతవరకు. అంటే ఇప్పుడు వచ్చే ప్రయత్నం ఉందంటారా? ఈ ధర్నా తర్వాత ఏదైనా మీకు ఆన్సర్ వస్తుంది అంటారా? జవాబు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఒక స్పష్టమైనటువంటి హామీ రావాలి. ఆ రకంగా వీళ్ళందరినీ కూడా కనీస వేతనాలు ఇస్తాము. ఈ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసుల్లో వీళ్ళకి ఉపాధి కల్పిస్తాము. మేమేం పర్మనెంట్ చేయమని అడగటంలే, ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించమని అడుగుతా ఉన్నాం. ఆ రకంగా కనీస వేతనాలు ఇవ్వాలనే గ్యారంటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం. అట్లా గ్యారంటీ ఇవ్వకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా మేము ఏం చేయాలనేది ఆలోచన చేస్తాం. రేపు ప్రజావాణికి వెళ్ళి మాస్ మెమోరాండం ఇస్తాం. అక్కడ ఎవరుంటే అధికారులకి, బట్టి విక్రమార్క ఉంటే బట్టి విక్రమార్క అని. అయినా కూడా మాకు న్యాయం జరగకపోతే 10 రోజులు, 15 రోజులు టైం ఇస్తాం. 10-15 రోజుల తర్వాత కూడా మాకు సమయం, మాకు ఆల్టర్నేటివ్ కల్పించకపోతే విద్యుత్ సౌధ ముట్టడి చేస్తాం. విద్యుత్ సౌధ ముట్టడి ద్వారా మా సమస్య పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, ట్రాన్స్కో యాజమాన్యం ముందుకు వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అయినా కాకపోతే ఏం చేయాలనేది మేము విద్యుత్ సౌధ ముట్టడి తర్వాత ప్రకటిస్తాం. మీరు చెప్పండి, అంటే ఎట్లాంటి డిమాండ్స్ మీరు? దాన్ని సమాన వేతనం, పనికి వేతనం ఇవ్వాలని కల్పించుకుంటాం. దగ్గరికి నేను 20 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను ఇందులోనే. బిల్లుకి ₹1.5 ఇస్తున్నారు మాకు. 3,000 పిఆర్లు కూడా రావట్లేదు. 4,500 జీతంతో బతుకుతున్నాం. దాని గురించి ప్రజాపాలన అని చెప్పారు. మరి ప్రజాభవన్ లో మీ అర్జీలు పెట్టుకోండి, మేము తీరుస్తామని చెప్తున్నారు ఆయన. మరి వెళ్ళిరా ప్రజాభవన్? వెళ్తామండి, వెళ్ళలేదండి, వెళ్తామండి. వెళ్ళి ఇచ్చారు, మా సారాళ్ళు ఇచ్చారు. మేము రేపు వెళ్తామండి. ఎట్లా అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎట్లా లాస్ అంటే ఆన్లైన్ వచ్చింది, గృహజ్యోతి రావడం వల్ల మాకు బాగా తగ్గిపోయినాయండి బిల్లులు. చెప్పండమ్మా.
మాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు పేనం మీద వేసి కాల్చినట్టు ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పొయ్యిలో వేసి కాలుతుంది పరిస్థితి అది. మాకు అప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా 50% మేము కోల్పోయినాం. మాకు వచ్చే జీతాలు సగమైనాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఈ గృహజ్యోతి వల్ల పూర్తిగా 100% లాస్ మేము. ఎలా అంటే 200 యూనిట్స్ ఫ్రీగా సార్ గ్రామాలల్లో అందరికీ, దాదాపుగా పేదవాళ్ళకి, అంటే మన వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కదా అది. అందరూ 200 యూనిట్ల లోపు కాల్చుకునే వాళ్ళు ఉన్నారు సార్. ఎవరో బాగా ఉన్న వాళ్ళు ఏసీలు గిట్లా పెట్టుకున్న వాళ్ళు 200 యూనిట్లు దాటుతుంది. వాళ్ళు కూడా ఆన్లైన్లోనే కట్టుకుంటున్నారు. మేము ఏం చేయాలి? మాకు రిసిప్ట్ వేదికి ఇస్తారు. ఎక్కడికన్నా పోతే ఏమన్నా నౌకర్లు వస్తాయా మాకు? మా ఏజ్ అయిపోయింది కదా, మాకు ఏ జాబులు రావు. పేరుకు మాత్రం బిల్ కలెక్టర్లం ఇన్ని రోజులు చేసుకున్నాం. సరే రోజుకు కూలీ చేసుకుంటాను కూడా రోజుకు 300-500 వస్తాను. ఇప్పుడు మాకు రోజుకి 25 రూపాయలు 20 రూపాయలు కూడా వస్తలేవు. మళ్ళీ గ్రామాలలో చేసే వాళ్ళకు మేము బయటికి వెళ్తే ట్రావెల్ ఛార్జీలు మేమే పెట్టుకుని పోవాలి. 10 మంది కడితే 10 రోజులు 20 రూపాయలు, మాకు ట్రావెల్ ఛార్జీ 50 రూపాయలు. ఎవరు పట్టించుకుంటారు. మేము అనుకున్నాము మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సరే ఎంతో కొంత వచ్చింది, మేము అప్పుడే పోరాటం చేసినాము. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చినాక మాకు ఏమన్నా చేస్తారని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాగా సపోర్ట్ చేసినాం సార్. మేము రేవంత్ రెడ్డి అంటే బాగా అభిమానం. మేము కావాలని మేమంతా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కానీ ఈరోజు మా పరిస్థితులు ఎట్లున్నాయి? మొత్తం చీకటి పూర్తిగా. మాకు కనీస వేతనాలు కావాలండి. రోజుకు కనీసం 2 పూటలు తిండన్న తినాలి కదా. మా పిల్లలకు ఫీజు కట్టుకోవాలి, మేము ఇంట్లో కిరాయిలు కట్టుకోవాలి. మాకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు కడతారు? సో కనీస వేతనం అయితే డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేస్తున్నాం మేము. మాకేం వేలు లక్షల జీతాలు ఇమ్మని అడగట్లేదు. ఒక లైన్ మెన్లకు వాళ్ళకి వీళ్ళకైతే కరెంట్ డిపార్ట్మెంట్లో మీకైతే తెలుసు లక్షల జీతాలు. కానీ పునాది మేమండి. రెవెన్యూ తరపున అంటే డిపార్ట్మెంట్ తరపున మేము కలెక్షన్ చేస్తేనే కదా ఈరోజు వాళ్ళు లక్షల జీతాలు తీసుకునేది. 100% 1 మంత్ అయిపోయి 1 మంత్ 31st ఉంటుంది కదా మంత్ ఎండింగ్, అప్పటికి 100% అయితేనే వాళ్ళకు ఉంటుంది. లేకపోతే డీఈలు ఏడీలు వేసే వాళ్ళు మొత్తం లైన్ మెన్లు ఇన్స్పెక్టర్లను క్లాస్ బిక్తారు సార్. దానికి కారణం ఎవరు? మేము కలెక్షన్ చేయాలి. తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఏముండదు. అంటే పొద్దున మార్నింగ్ విలేజ్లలో పోతే 5 గంటలకు లేచిపోతాం సార్ మేము. ఎందుకంటే విలేజ్లలో 8 అయితే ఎవరు ఉండరు, పొలాల పనులకు పోతారు. మేము వెళితే మేము 5 గంటల కంటే మేము 6 గంటలకు అక్కడ చేరుకుంటే 8 గంటల వరకు కలెక్షన్ చేస్తాం. మాకు ఛాయ్ కాదు మంచినీళ్ళు కూడా తాగాం సార్. మేము లేడీస్ వెళ్తామా? గ్రామాలలో కనీసం మాకు వసతులు ఉండవు సార్. మేము హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోతాము, క్యాష్ ఉంటుంది. మేము కనీసం వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉండవు సార్ మాకు. అయినా కూడా మేము ఎంతో సరే బతుకు తెరువు కోసం మేము ఇది చేసినాము. ఏ రోజు మేము బయటికి రాలేదు. లేడీస్గా మేము ఏ రోజు బయటికి రాలేదు. కానీ ఈ రోజు కనీసం పూర్తిగా బతుకులు చీకటి అయిపోయాక కూడా మేము రాకపోతే మేము బతకడం ఎందుకు? ఇంకా బత్తి విక్రమార్క గారిని కలిసిరంట కదా, మరి ఆయన ఏం చెప్తున్నాడు? మరి దీని మీద ఆయన ఏం మాట్లాడు? ఆయన చేస్తాము చూస్తాము అంటున్నాడు తప్ప ఏం లేదు సార్. ఇప్పుడు మార్చి నుంచి మాకు ఈ పరిస్థితి సార్. మార్చి అంటే ఇప్పుడు ఇది 3 అంటే 5 నెలలు సార్. 5 నెలల నుంచి మాకు ఈ పరిస్థితి. మరి మేము ఏం తినాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలో చెప్పండి.